బుక్ ఆఫ్ ఫస్ట్ సామ్యుయల్ చాప్టర్ 28. 1 సామ్యుయేలు 28వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. సో 4వ వచనం చూస్తే, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేమిలో దిగగా సౌలు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బావిలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనస్సునందు భయపడి దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు స్వప్నము ద్వారానైనను ఉరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండాను, ఏది కూడా మాట్లాడలేదు. ఈ స్టోరీలో దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేస్తాడు, పడుకున్నప్పుడు ఒక కలనైనా దేవుడు ఇస్తాడేమో అని అంటే ఆ కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడట్లేదు. దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్ వెన్ కింగ్ ఈజ్ ప్రేయింగ్ టు గాడ్ రిగార్డింగ్ ఇస్ సక్సెస్. ఏదైతే ఒక విషయాన్ని బట్టి సౌలు రాజు ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ ఒక్క విషయాన్ని బట్టి కూడా సౌలుతో మాట్లాడట్లేదు. సో దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ ద సైలెన్స్ ఫర్ ద కింగ్ సౌల్. కాకపోతే దేవుడు ఆన్సర్ ఇవ్వకపోతే, దేవుడు జవాబు ఇవ్వకపోతే సౌలు ఏం చేశాడు? తప్పు మార్గంలో నడవటానికి ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క జవాబు ఆలస్యం అవ్వచ్చు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈరోజే ఆన్సర్ ఇవ్వచ్చు, లేక ఒక నెలకు తర్వాత ఆన్సర్ ఇవ్వచ్చు. దేవుడు ఏదైనా ఒక ఆన్సర్ ఇచ్చే ముందు ఖచ్చితంగా దానికి ఒక సమయోచితమైన జ్ఞానాన్ని బట్టి దేవుడు మనిషితో మాట్లాడతాడు. సమయోచితమైన జ్ఞానం లేకుండా దేవుడు మాట్లాడాడు. మనము అనుకున్నట్టుగా దేవుడు ఈరోజే మాట్లాడాలి అని అంటే 100% అలా మాట్లాడాడు. సో గాడ్ యాజ్ ఎ డిఫైన్ సిస్టమ్. దేవుడు ఏ సమయంలో నీతో మాట్లాడితే నీకు విజయం వస్తుందో ఆ సమయంలోనే నీతో మాట్లాడతాడు. సో సౌలు ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. దేవుని నుంచి ఎలాంటి శబ్దం లేదు, దేవుని నుంచి ఎలాంటి జవాబు లేదు. మీ పరిస్థితులు కూడా కొన్ని అలా ఉన్నాయి. సో ప్రార్థన చేస్తున్నాం సక్సెస్ కోసం, ప్రార్థన చేస్తున్నాం ఐశ్వర్యం కోసం, ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, రకరకాల సమస్యల కోసం. ఎంత ప్రార్థన చేసినా దానికి తాలూకా ఆన్సర్ అనేది రాకపోయేసరికి మన మనస్సు కృంగిపోయి, కొంతమంది ఏం చేస్తారు, ఆ కృంగిపోయినప్పుడు స్టిల్ దేవుని అందు విశ్వాసం పెడతారు. కృంగిపోయిన ప్రాసెస్లో దేవుని మీద మాత్రం నమ్మకాన్ని తొలగించారు. కానీ సౌలు ఏం చేశాడు? ఇంకా దేవుడు మాట్లాడాడేమో, దేవుడు నా పట్ల ఏ జవాబు ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వడేమో అని ఎక్కడికి వెళ్ళాడు మనవాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి అంటే తెలుసా? అదొక చీకటి ఆత్మ పట్టిన వాడు ఏం చేస్తాడు? నీ 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 పాస్ట్ లైఫ్, నీ యొక్క స్థితిగతి ఏదైతే ఉంటుందో అంత చెప్తాడు. నువ్వు ఎక్కడెక్కడ పోయావు, ఏం కథ, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ అంత చెప్తాడు. అదొక విద్య, అదొక శక్తి, ఆ దురాత్మ శక్తి. అది దేవుని నుంచి రాలేదు, అది సాతాను నుంచి కలగజేయబడిన ఒక శక్తి. ఆ శక్తి, ఆ ప్రమేయం ఏదైతుందో సౌలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందే సౌలు ఏం చేశాడో తెలుసా? అలాంటి కర్ణపిశాచి కలిగిన మనుషులందరినీ దేశం నుంచి వెళ్ళగొట్టాడంట. ఎవరు? సౌలు. ఇప్పుడు ఎవరు అవసరం వచ్చింది? మళ్ళీ కర్ణపిశాచులు పట్టిన వ్యక్తులు అవసరం వచ్చింది. కానీ దానికి ముందే ఏం చేశాడు? సమూయేలు మృతి పొందగా, సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు ఏం చేస్తాడు? వాళ్ళ దేశంలో ఉన్న కర్ణపిశాచి కలిగిన ఆత్మలు పట్టిన వ్యక్తులు, వాళ్ళ దేశంలో మంత్రాలు చేసేవాళ్ళు, దేశంలో రకరకాల మూఢనమ్మకాలు కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సౌలు ఏం చేస్తాడు? బయటికి పంపించేస్తాడు. కొంతమందిని చంపిస్తాడు, కొంతమంది తప్పించుకుంటారు సౌలు చేతుల నుంచి. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఇన్న కూడా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడంట? అవర్స్ చదువుదాం ఒకసారి. అప్పుడు సౌలు పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా. ఏమంటున్నాడు? తన సేవకులకు ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు? ఇంకా దేవుడు నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఇంకా మంత్రికులు మాట్లాడాలా? నాకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే అద్భుతం అవ్వట్లేదు. ఎవడు చేయాలా? డబ్బు చేయాలా? కర్ణపిశాచి పట్టిన వ్యక్తులు చేయాలి. మంత్రికుల దగ్గరికి వెళ్తాం, తాయితు కట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. రకరకాల నమ్మకాలు ఏవైతే మన ప్రదేశంలో ఉన్నాయో అన్ని నమ్మకాలను వాడతాం. ఎప్పుడు దేవుడు మనకి జవాబు ఇవ్వట్లేదు, దేవుడు మనకు కార్యము జరిగించట్లేదు, దేవుడు మనకు అద్భుతాలు జరిగించట్లేదు అనే సమయము
ఎప్పుడైతే మన విశ్వాసాన్ని బట్టి అయిపోతుందో మన దృష్టి అంతా ఎక్కడికి వెళ్తుంది? మూఢనమ్మకాల మీద, మంత్రికుల మీద, సోది చెప్పే వాళ్ళ మీద, తర్వాత కర్ణపిశాచి కలిగిన ఆత్మచేత పీడించబడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పుకుంటూ ఉంటామంట. ఈరోజు అలాంటి వాళ్ళు ఉంటే యేసు నామములో విముక్తి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బికాస్ దేవుడు ఒరిమి కలిగిన దేవుడు, ఓపిక కలిగిన దేవుడు. మనం తొందరపడినట్టు ఆయన పడడండి. మనం తొందరపడినట్టు ఆయన పడితే ఆయన దేవుడు అవ్వడు, మానవుడు అవుతాడు. ఈ నోస్ ద రైట్ టైం బిఫోర్ యు నో ఎవ్రీథింగ్. నువ్వు తెలుసుకున్న ప్రతి దానికన్నా ముందు ఆయనకి సమస్తము తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో చెయ్యక మునిపే ఆయనకి ఏం ప్రార్థన చేస్తారో మీకు ఆయనకి తెలుసు. యు నో బిఫోర్ యు ప్రే. మీరు ప్రార్థనలో ఎప్పుడైతే గడపడం, ప్రార్థనలో స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేయక మునిపే మీ అవసరతలు, మీ ప్రార్థన అన్నీ కూడా ఆయనకి తెలుసు. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6లో ఉంటాయి. సో దానిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు మాట్లాడట్లేదు అంటే, దేవుడు ఆలస్యము చేస్తున్నాడంటే, దేవుడు ఓపిక కలిగి నీ విషయంలో ఉన్నాడంటే, దెర్ ఆర్ సమ్ పీపుల్ హ్యాస్ టు బి గెట్ ఎక్స్పోజ్డ్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్. కొంతమంది చెడ్డవాళ్ళు బయటపడాలి, ఒకటి. రెండోది, సౌలుకు దేవుడు ఆలస్యము చేసినప్పుడు సౌలు హృదయములో ఉన్న చెడు ఆలోచన బయటకు వచ్చింది. ఆ చెడు ఆలోచన ఏంటి? సౌలు హృదయంలో ఉన్న చెడు ఆలోచన, దేవుడు మాట్లాడకపోతే నేను ఎక్కడికి వెళ్తా? కర్ణపిశాచి దగ్గరికి వెళ్తా. దేవుడు మాట్లాడకపోతే మంత్రికుల దగ్గరికి వెళ్తా. చర్చికి వెళ్తున్నా, చర్చిలో నాకు అద్భుతం కాకపోతే నేను తాయితులు కట్టుకున్న వాడి దగ్గరికి వెళ్తాను. చర్చిలో ఏ అద్భుతం నాకు జరగకపోతే నేను మంత్రికుడి దగ్గరికి వెళ్తాను. ఈ ఆలోచన ఎవరెవరిలో ఉందో చెప్తే మీరు నమ్మరు. ఎప్పుడు బయటపడుతుంది ఈ ఆలోచన? అద్భుతం అయినప్పుడా, కానప్పుడా, అవ్వనప్పుడు. When you are not receiving the miracles, that's the test of your heart. నీ హృదయం యొక్క మనస్తత్వము ఎలాగుందో నీకు తెలియటము కోసము దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఇట్స్ ఎ పీరియడ్ అండ్ సీజన్ ఆఫ్ సైలెన్స్. నిశ్శబ్దము కలిగిన ఆ స్థితి దేవుడు అందరి లైఫ్లో ఖచ్చితంగా పెడతాడు. మరి సౌలు తర్వాత ఉన్న రాజు ఎవరు? దావీదు. మరి దావీదు చేసే ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడా? నో. సమ్ టైమ్స్ హీ హాస్ గివెన్ హిస్ ఓన్ టైం. దేవుడు కొన్నిసార్లు దావీదు చేసే ప్రార్థన విషయంలో కూడా ఆలస్యం చేశాడు. హల్లెలూయా. మరి ఆలస్యంలో దేవుని కృప ఎలా పనిచేస్తుంది? నా లైఫ్లో ఇంకా అన్నీ అలానే ఉన్నాయి, ఏం జరగట్లేదు అని స్టిల్ విశ్వాసంతోనే ఉన్నావా? లేక విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇతర మార్గంలోకి వెళ్తున్నావా? దిస్ రెండు విషయాలు నీ ముందు దేవుడు ఈరోజు పెడుతున్నాడు. ఏ పరిస్థితి నీకు అడ్డుగా ఉన్నా, ఏ పరిస్థితి దేవుని కోసం చేస్తున్నప్పుడు వచ్చిన కష్టము నీకున్నప్పటికీ, దాని విషయంలో ఆలస్యము దేవుడు చేస్తున్నప్పటికీ స్టిల్ విశ్వాసము దేవుని మీదనే పెట్టావా? స్టిల్ సన్నిధికి రాగలుగుతున్నావా? లేదా లోకంలోకి వెళ్ళి మంత్రికుల దగ్గర కానీ రకరకాల నమ్మకాలు, రకరకాల విశ్వాసుల దగ్గరికి వెళ్తున్నామా? ఎలాంటి ప్రభావం మనపై చూపిస్తుంది ఈరోజు? సో టుడే గాడ్ గివెన్ యూ గ్రేస్. ఆ కృప ఏంటో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎగ్జాక్ట్ కన్వర్జేషన్ చేస్తాడు గ్రేస్ గురించి. 2 కొరింథియన్స్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో ఏ కృప? వాట్ కైండ్ ఆఫ్ ఎ గ్రేస్? 2వ వచనంలో ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పాలందరూ. ఎప్పుడు సంతోషించారు? బహుశ్రమనా, శ్రమన? ద మోర్ కైండ్ ఆఫ్ ద పెయిన్. ఎప్పుడైతే ఆ బహుశ్రమ నీకు కలుగుతుందో దాంట్లో ఏం చేయాలి మీరు? గ్రేస్ ఏం చేపిస్తుంది? శ్రమను తీసేయదు. కృప, దేవుని కృప కష్టాన్ని తొలగించదు. దేవుని కృప కష్టంలో సంతోషాన్ని కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థమైందా? దేవా నీ కృప నాకు ఇచ్చి నా కష్టాన్ని తొలగించని ప్రార్థన చేస్తారు కదా. కృప అలా పనిచేయదు. కృప నీ బలాన్ని పెంచుతుంది. సమస్యలో ఉన్న
సమస్యను తీసేయదు. సమస్యను తీసేసేలాగా నీకు బలాన్ని ఇస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అంతే తప్ప సమస్యతో కృపకు సంబంధము లేదు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విధంగా గ్రేస్ గురించి మాట్లాడుతున్నాడు. ద పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున గ్రేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా. అందరు ఎలా పరీక్షించబడతారు చెప్పండి? సంతోషం వలన, శ్రమ వలన? శ్రమ వల్ల అందరు ఏమవుతారంట? పరీక్షించబడతారు. బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా. ఎలా సంతోషించారు వాళ్ళు? కొంచెమా? అత్యధికముగానా? అత్యధికముగా. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. ద లిబర్టీ, స్వేచ్ఛ. పేదరికంలో వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడ బంధించబడలేదు. పేదరికంలో వెళ్ళినా కూడా ఉద్యోగానికి బంధించబడలేదు. పేదరికంలో వెళ్ళినా కూడా ఒక వ్యాపారానికి బంధించబడలేదు. పేదరికంలోకి వెళ్ళినా కూడా దుఃఖానికి బంధించబడలేదు. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అది కేవలము ఆయన కృప. నాకు ధనం ఉంది ఈరోజు బికాస్ కేవలం ఆయన కృప అనడం కాదు. నిరుపేదనైన నన్ను స్టిల్ నేను సంతోషంగా ఆయన యందు ఉండగలుగుతున్నానంటే అది కేవలము ఆయన కృప. గ్రేస్ మేక్ యూ టు కమ్ అండర్ ద ఎఫర్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే వాళ్ళు ధనవంతులుగా లేరు, నిరుపేదలైనను వాళ్ళు ఎలా ఉన్నారంట? స్వేచ్ఛపరమైన లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు. మనకు ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం. ఎవరో కింద మనం బ్రతుకుతున్నాం. ఎవడో స్థాపించిన ధర్మశాస్త్రాన్ని మనము పాటిస్తున్నాం. ఎవడో చెప్పిన పద్ధతులను మనం పాటిస్తున్నాం. ఎవడో చెప్పిన అనేకమైన ప్రభావం వలన కలిగిన ప్రతి మాటలను మనము పాటిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యమే మీ జీవితంలో నిలుచునుగాక. దేవుని వాక్యం మాత్రమే పాటించినప్పుడు మనందరి లైఫ్లో ఏం పని చేస్తుంది? గ్రేస్. ఇప్పుడు కృప సౌలుకుందా లేదా? లేదు. దెర్ ఈజ్ నో గ్రేస్ టు ద సౌల్ బికాజ్ హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. దేవుని ఒక కృప సౌలుకు అర్థం కాలేదు. అందుకే సమస్య రాగానే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు జవాబు ఇవ్వకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు? మంత్రికుల దగ్గరికి వెళ్ళాడు. అతని మీద ఏం లేదు? దేవుని యొక్క కృప లేదు. శత్రువులు తరుముతున్నారు, శత్రువులు నన్ను చంపేస్తారేమనే భయం ఉంది, కానీ దేవుని అందు విశ్వాసం లేదా ఆ వ్యక్తికి. బికాస్ దేర్ ఈజ్ నో గ్రేస్. మరి దావీదు చూద్దాం ఒకసారి. కీర్తనలు 22వ అధ్యాయం. హౌ హీ ప్రేస్ టు గాడ్ ఇన్ ద ఫెమైన్. కీర్తనలు 22:1. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. అయినను నీవు నాకు. దేవుడు ఉత్తరం ఇస్తున్నాడా? దేవుడు జవాబు ఇస్తున్నాడా? దావీదుకు ఇస్తున్నాడా? లేదు, మౌనిగా ఉన్నాడు. గాడ్ ఈజ్ సైలెంట్. అలాగా నీ దావీదు సైలెంట్గా ఉన్నాడా? లేదు. ఈ స్పీకింగ్ టు గాడ్. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి. నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు. అండ్ వర్డ్స్ నెంబర్ 3-4 చదవండి. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికయుంచిరి. వారు నీ యందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. రైట్. సో దేవుని స్తుతిస్తున్నాడు. నేను నమ్మిన వారు ఎవడు కూడా సిగ్గుపరచబడలేదు. నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు జవాబు ఇవ్వకపోయినా నేను నిన్ను నమ్ముతూనే ఉన్నాను. నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వకపోయినా స్టిల్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ బికాస్ నా తరము వారు రక్షించబడ్డారు. సంఘంలో ఉన్న చాలామందికి సాక్ష్యాలు ఉన్నాయి. అది తీసుకొచ్చిన దేవుడువు నువ్వు. ఏదో రోజు నా జీవితంలో కూడా సాక్ష్యాన్ని తీసుకురాబోతున్నావు. వెన్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు 100% నువ్వు దుఃఖపడవని. ఎవ్రీ టైమ్ యూ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే దావీదు ఒక హృదయము తృణీకరించబడింది. దావీదు యొక్క హృదయము నిందించబడింది. 6th verse అదే అంటాడు కదా, నేను నరుడను కాను, నేను పురుగును.
నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అని వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడువు నువ్వే గదా. సో ద డేవిడ్ ఈజ్ స్పీకింగ్ టు గాడ్, నువ్వే నా తల్లివి, నువ్వే నా తండ్రివి. You are the mother and you are father, because no one is encouraging me when I'm in the journey of Holy Spirit. దేవుడితో సహవాసం చేస్తున్న సమయంలో ఎలాంటి ప్రమేయం లేకుండా ప్రజలు మన దగ్గరకు వస్తున్నప్పటికీ there is no support from the people. సో డేవిడ్ ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు జవాబు ఇచ్చాడా? నో. సౌలు ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇచ్చాడా? లేదు. సౌలు ఏం చేశాడు? వేరే మార్గంలోకి వెళ్ళాడు. దావీదు ఏం చేస్తున్నాడు? ఇంకా స్తుతిస్తున్నాడు. ఆ వ్యక్తి జీవితంలో నువ్వు అద్భుతం చేసావు కదా, నీకు స్తోత్రం యేసయ్యా. ఈ వ్యక్తి జీవితంలో నువ్వు మిరాకిల్ చేసావయ్యా, థ్యాంక్ యూ జీసస్. నా పితరుల విషయంలో నువ్వు అద్భుతాలు చేసావు, థ్యాంక్ యూ లార్డ్. వన్ డే యూ విల్ గో టు డూ ద మిరకిల్స్ ఇన్ మై లైఫ్. నా జీవితం కూడా ఒకరోజు అద్భుతము చేస్తావు. నిరీక్షిస్తున్నాడు, విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ఓడిపోతున్నాడు. బట్ విశ్వాసాన్ని సాతానికి అప్పచెప్పాడా? విశ్వాసాన్ని మంత్రికుడికి అప్పచెప్పాడా? విశ్వాసాన్ని లోకానికి అప్పచెప్పాడా? లేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఇంకా నీకు విశ్వాసం ఉన్నట్టే అర్థం. ఇంకా నువ్వు వాక్యం చదువుతున్నావంటే ఏముందని అర్థం? నీకు విశ్వాసం ఉందని అర్థం. ఇంక ఉపవాసంలో ఉన్నావంటే ఇంకేముందని? నీకు విశ్వాసం ఉందని అర్థం. ఈరోజు నాకు విశ్వాసం ఉందా లేదా అని ఆలోచన నీకు వచ్చినట్లయితే, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ ఉమెన్ అండ్ ప్రేయర్ మ్యాన్, యూ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్. ఎలాంటి సమస్యలలోనైనా ప్రార్థన చేస్తూ, సమస్యలో ఉండి, కష్టాల్లో ఉండి, కృంగిపోయినప్పటికీ ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడా? ఆ వ్యక్తి దేంతో నింపబడ్డాడు? ఫెయిత్, విశ్వాసంతో నింపబడ్డాడండి. హల్లెలూయా. కృపలో ఉన్నవాడు కృంగిపోడు అనట్లేదు. కృంగిపోయే తత్వంలో ఎప్పుడు నిలవడండి. మళ్ళీ చెప్తున్నా, నీతిమంతుడు పడినను 7 సార్లు పడితే ఏం చేస్తాడు? లేస్తాడు. మూర్ఖుడు, అపహాసకుడు పడినవాడు లేవడు, అక్కడనే ఉంటాడు. దట్స్ ద సైన్ దట్ యు ఆర్ ద రైచియస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం వల్ల, ఈరోజు మనకు వచ్చే ప్రతి కష్టం వల్ల దేవుడు తన మహిమను వ్యక్తపరచబోతున్నాడు. ఆ మహిమ నీ మీద దేవుడు ఉదయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో సీజన్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీజన్ ఆఫ్ గ్రేస్, అట్టి కృప దేవుడు మన మీద ధారాళముగా దయచేయాలని ఆశపడుతున్నాను. ఆ కృప ఉంటే నీ కష్టం పోదు, కానీ కృప ఉంటే కష్టంలో నువ్వు ఎలా ఉంటావు? సంతోషంగా ఉంటావు. You will happy not because of something that is going to come, but you are happy because of Jesus. యేసు నందు విశ్రాంతి కలిగి ఉన్నవారు దేవుని యొక్క ఉదయకాంతిని చూస్తారంట. They can sing song for Jesus. దేవుని కోసము పాటలు పాడేటట్టుగా అపోస్తలుడైన పౌలు, ఆయనతో పాటు ఉన్న ఆయన స్నేహితుడు ఎక్కడున్నాడో కొనొక సమయంలో జైల్లో ఉన్నారు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? కన్నీటి ప్రార్థన చేస్తున్నారా? మొరపెడుతున్నారా? లేదు. నౌ దే ఆర్ ఇన్ అండర్ ద గ్రేస్. ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారంట. ఎక్కడుండి పాటలు పాడుతున్నారు? చర్చిలోనా? ఎక్కడుండి పాటలు పాడుతున్నారు? ఇంట్లోనా? బంధకం, జైల్లో, బలహీనతలో ఉండి ఏం చేస్తున్నారు? ఎందుకంటే విశ్వాసం చెప్తుంది కదా, నేను జైల్లో నా పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. ఇట్స్ ఓన్లీ టెంపరీ ప్లేస్. ఈరోజు మీరు ఏ కష్టంలో ఉన్నారో అది టెంపరీ ప్లేస్ అండి. పర్మనెంట్ ప్లేస్ ఇస్ గోయింగ్ టు కమ్ టు యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. గాడ్ ఈస్ గివింగ్ యూ గ్రేస్. అందుకే నీకు రావాల్సిన శక్తి నీ ప్రార్థనలో, ఉపవాసంలో లేదండి, నీ సమస్యల్లో ఉంది. ఎక్కడైతే దాన్ని వెతుకుతావో దేవుడు ఆ సమస్యనిచ్చి, ఆ సమస్యలో దేవుడు తన శక్తినిచ్చి ఆ శక్తి పొందుకునేలాగా సమస్య ద్వారా నిన్ను నడిపిస్తాడు. అగ్ని జ్వాలల మధ్య నువ్వు నడిచినా అవి నిన్ను కాల్చవు. వాటర్ మధ్యలో మీరు నడిచినా అది నిన్ను ముంచదు. హల్లెలూయా. కానీ నడిపించేది మాత్రం ఏ మార్గంలో నడిపిస్తాడండి అందరిని దేవుడు? ఏ మార్గం నడిపిస్తాడు? అగ్ని జ్వాల మధ్య నడిపిస్తాడా? లేదా అగ్ని జ్వాలల మధ్య నడిపిస్తాడు. కానీ అవి నిన్ను కాల్చు. హల్లెలూయా. సమస్య మధ్యలో నుంచి నడిపిస్తాడు. సమస్య మిమ్మల్ని ఏదీ చేయలేదు. విశ్వాసాన్ని కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి.
హల్లెలూయా, హల్లెలూయా. మనిషి మీద ఆధారపడటం వల్ల, మనిషిని ఆశ్రయించటం వల్ల సౌలుకు పడిన గతి. మనిషిని ఆశ్రయించాడు. ఎలాంటి మనిషిని ఆశ్రయించాడు? మంత్రికురాలు, ఆ మంత్రికురాలు ఆ స్త్రీని ఆశ్రయించాడు. నీ సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు ఆశ్రయించాల్సింది. డిపెండ్ ఆన్ ఆల్మైటీ గాడ్. దేవుడే నీకు సహాయకుడిగా ఉన్నాడండి. కొంచెం ఓపిక పట్టండి, ఓపిక కలిగి ఉండండి. దేవుడు తన సామర్థ్యము చొప్పున రైట్ టైంలో మీకు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ లైఫ్లో కావాల్సిన సక్సెస్ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడండి. దిస్ ఈజ్ ద గ్రేస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐ పీపుల్ దేర్ ఇన్ దిస్ ప్లేస్. సో ఎవరెవరు పోతున్నారు సైలెన్స్ పీరియడ్లో? యు ఆర్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేస్తున్నారు, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు. ఆన్సర్ వచ్చిందా? లేదు. ఉపవాసంలో ఉన్నారు, వచ్చిందా? లేదు. ఆ ప్రవక్త, ఈ ప్రవక్త నా దగ్గరికి అన్ని చోట్లకి వెళ్ళారు, ఆన్సర్ వచ్చిందా? రాలేదు. మీ వల్ల వచ్చిందా? రాలేదు. సీజన్ ఆఫ్ సక్సెస్ ఇస్ కమింగ్ వెరీ 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 నియర్ టు యూ. ఆ టైంలో దేవుడంట అందరినీ దూరం పెడతాడంట. ఏ టైంలో? దేవుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. దేవుడు నీ విషయంలో ఆన్సర్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆన్సర్ ఎక్కడి నుంచి పొందుకోవాలనుకుంటావు? ఒక మనిషి నుంచి పొందుకోవాలనుకుంటావు. ఎవడైనా వచ్చి ఏదైనా నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఏదైనా ఆన్సర్ చెప్పారనుకో, మీరు తృప్తిపరచబడతారు, మీరు ఆదరించబడతారు, మీరు కంఫర్ట్ చేయబడతారు. కాబట్టి దేవుడు అట్టి మనుషులను అందరినీ ఏం చేస్తాడంట? దూరము చేసి దేవుడు కావాల్సిన పరిశుద్ధాత్మ సన్నిధి మీ అందరి జీవితంలో ప్రత్యక్షపరచబడతాడు. సో గాడ్ మేక్ ద పీపుల్ ఫార్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. సో జోసెఫ్, దేవుడు తనకి వాగ్దానం ఇచ్చిన వెంటనే జోసెఫ్ని ఏం చేశాడు? దేవుడు అందరినీ జోసెఫ్ దగ్గర పెట్టారా? ఎక్కడికి వెళ్ళాడు? అందరూ దూరం అయిపోయారు. సో ఈ వెంట్ ఎలోన్. సో మాస్టర్స్ ఆర్ ఆల్వేస్ గో ఇన్ టు ద ఎలోన్ ప్లేసెస్. సో ఓన్లీ మాస్టర్స్ హ్యావ్ దట్ కెపాసిటీ. యజమానులు అనబడుతున్న ప్రతి వ్యక్తి దే గో త్రూ ద ప్లేస్ ఆఫ్ ఎలోన్నెస్. అందుకే నీరు అగ్ని మీద ఆధారపడదు, అగ్ని నీటి మీద ఆధారపడదు, గాలి నీటి మీద ఆధారపడదు, గాలి అగ్ని మీద ఆధారపడదు. గాలి ఒంటరిగానే ఉంది, నీరు ఒంటరిగానే ఉంది, అగ్ని ఒంటరిగానే ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ ద క్రియేషన్ ఈస్ ఎలోన్. హల్లెలూయా. ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన ప్రతిదీ ఒంటరిగా నడుస్తుందండి. నో వన్ కెన్ చేంజ్ దిస్ ప్రోటోకాల్. మనిషే చాతకాని వాడు, నడవలేని స్థితి మనిషికి ఉందని మనిషి నమ్మాడు. సాతాను నమ్మించింది ఆ విధంగా. హల్లెలూయా. నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీవన్ బట్ గాడ్ ఇండీడ్ హీ కెన్ సపోర్ట్ యూ ఇన్ ఫుల్ యాక్సెస్. అన్ని సామాన్లు, అన్ని రకాల ప్రొవిజన్స్ అన్నీ నీ ముందు దేవుడు పెట్టి నేను నడిపిస్తాడు. ఆ ప్రొవిజన్స్ మాత్రం నీకు కనిపించవండి, కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. ముందొచ్చే మహిమ నీకు కనబడదు. బట్ ఫెయిత్ ఏం చేస్తుంది? ముందొచ్చే మహిమను చూచేలాగా నీ కనులు తెరిపిస్తాయి. ఈరోజు అట్టి విశ్వాసం మీ అందరికీ రావాలని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? సో ద వన్ హూ స్టేస్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ సైలెన్స్ దే కెన్ మేక్ ద క్రియేటివ్ మిరకల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో రానున్న రోజుల్లో అనేకమైన అద్భుతాలు ఎవరు చేస్తాడంటే, ఈరోజు అలాంటి స్థాయిలో ఉండగలిగిన వాడు మాత్రమే రేపటి రోజు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీకు కావాల్సిన పవర్ ఎక్కడుందండి? నీకు కావాల్సిన శక్తి దేవుడు ఎక్కడ పెట్టాడు? అయ్యా ప్రార్థన చేస్తాను కదా, నీ శక్తి నాకు దయచేయి. నో 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 నో. ప్రేయర్ డజంట్ మేక్ యూ టు రిసీవ్ ద పవర్. ప్రేయర్ మేక్స్ యూ టు ఓపెన్ యువర్ ఐస్ వేర్ ద పవర్ ఈజ్ హిడెన్. ప్రార్థన శక్తి ఎక్కడుందో తెలియపరుస్తుంది. ఎక్కడుంది? నీ ప్రాబ్లంలోని, నీ యొక్క ఎఫెక్టివ్ ప్రాబ్లంలో నీకు కావాల్సిన అనాయింటింగ్ ఉంది. అందుకే దేవుడి కోసము కష్టపడి కష్టంలో వెళ్ళాడా? ఈజ్ మచ్ పవర్ఫుల్. దేవుని కోసము కష్టాలు తెచ్చుకుంటున్నాడా?
రానున్న రోజు వాని భవిష్యత్తు చెప్పొచ్చు ఎలా ఉంటుంది అనేది. హల్లెలూయా. ఎంతమంది నీ కోసం నువ్వు కష్టాలు తెచ్చుకున్నావు? అందరు ఉంటారు. అందరు చూడండి ఒకసారి, అందరి కష్టాలు ఉన్నాయా లేవా? ఎవరి కోసం వచ్చినాయి? మీకోసమే వచ్చాయి మీ కష్టాలు. అజ్ఞానము చేత మనం కొన్ని కష్టాలను తెచ్చిపెట్టుకున్నాం. హల్లెలూయా. బట్ వాట్ అబౌట్ గాడ్స్ పవర్? దేవుని శక్తి ఎక్కడ దాచబడి ఉంటుంది? మనం తెచ్చుకున్న కష్టాలలోన, దేవుని కోసం వచ్చిన కష్టాలలోన? అందరూ చెప్పాలి. దేవుని పవర్, దేవుని కోసం తెచ్చుకున్న కష్టాలలో ఆ పవర్ దాచబడి ఉంటాయి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నీ శక్తి నాకు ఇవ్వయ్యా అని. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, నీ పవర్ నాకు కావాలి. ఇది నేను చేయలేకపోతున్నాను, ఈ ఉద్యోగాన్ని చేయలేకపోతున్నాను, ఈ పనిని నేను చేయలేకపోతున్నాను, ఇవన్నీ భారం నేను మొయ్యలేకపోతున్నాను. ఇప్పుడు మనందరికీ ఏం కావాలా? దేవుని యొక్క శక్తి. ఈరోజు నీకు విశ్వాసం రావాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే, దేవుని శక్తి ఎక్కడుందో నీ కళ్ళను తెరిపించి దాన్ని చూపిస్తుంది. ఈరోజు అట్టి విశ్వాసము ద్వారా కలిగే దేవుని కృప మీ ఎడల దేవుడు కలగజేయునుగాక. ఐ కమాండ్ దట్ గ్రేస్ బి అపాన్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు ఏమంటున్నాడు? గర్భము నుండి తీసిన వాడవు నువ్వే కదా. He is surrounded himself by the presence of God. అందుకే the more effective problems for God's glory is the more they carry the presence of God. ఎవరైతే దేవుని కోసము సమస్యలు తెచ్చుకుంటున్నారో వాళ్ళలో సన్నిధి బలముగా పనిచేస్తారు. wherever they go the presence of God heated them. అలాంటి సన్నిధి మోసుకునే గల వారముగా మనం ఉండునట్లు, దేవుని కోసము శక్తి కలిగిన వారముగా మనం ఉండునట్లు, ఆయన కోసం పనివారముగా మనం ఉండాలని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది. ఒకసారి అవార్డు చదువుదాం. ఆ కీర్తనలు 22. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఎప్పుడు పుట్టించాడు నమ్మకం? చెప్పాలా? చిన్న ఉన్నప్పుడా, పెద్దవాడవుతున్నప్పుడు నమ్మకం వచ్చిందా దావీదుకు? పాలు తాగే వయసులో ఉన్నప్పుడు నాకు నమ్మకాన్ని పుట్టించిన దేవుడు నువ్వే కదా. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇట్ ఈస్? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఇట్లాంటి ప్రేయర్స్ మీ నుంచి రావండి, ఎందుకంటే అంత లెవెల్ ఆఫ్ ఫెయిత్ లేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టే మనందరం ప్రార్థన చేస్తాం. దావీదు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? చెప్పాలందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు. ఒకసారి అంటారా ఆ వర్డ్? బిలీవ్ చేస్తున్నారా ఆ వర్డ్? డాక్టర్సా? లోకమంతా ఏం నమ్మించిందండి? డాక్టర్స్ లేకపోతే నువ్వు బయటికి రాలేవురా అన్నాడు. అది నువ్వు బలంగా నమ్మావు. బికాస్ యు డజంట్ హ్యావ్ ఫెయిత్. దావీదు ఏం నమ్ముతున్నాడు? గర్భము నుండి నన్ను తీసిన వాడవు నువ్వే కదా. నెక్స్ట్ వర్డ్స్, నేను 10th వర్డ్స్. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండకము. వైట్. ఒక్కసారి 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎవరి కోసం చేశారండి ఇదంతా? గుర్తొస్తుందా? దిస్ ఈజ్ నాట్ ద ప్రొఫెసీ, దిస్ ఈజ్ వాట్ డేవిడ్ ఈస్ గోన్ త్రూ.
అలాంటి ప్రాఫెసీస్ ఏదైతే ఉన్నదో ఎగ్జాక్ట్గా ఆ ప్రాఫెసీలో కూడా డేవిడ్ ఉన్నాడు. సో ఈ సఫరింగ్ వాట్ జీసస్ ఈస్ గోయింగ్ టు సఫర్. అందుకే స్వస్థత, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందా? కలిగేనా? బట్ యేసుప్రభు అప్పటికి దెబ్బలు పొందాడా? లేదు. బిఫోర్ జీసస్ హీ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద realms ఆఫ్ ద స్పిరిట్ రిగార్డింగ్ గాడ్స్ అనాయింటింగ్. సో అలాంటి కృప దావీదుకి ఇవ్వబడిందండి. అందుకే జీసస్ క్రైస్ట్కు సంబంధించిన ప్రతి సమస్య ఎవరికి వస్తుంది ఈరోజు? ఆ టైంలో దావీదుకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. లక్షల కోట్లు సంపాదించిన వాడికి ఏ సమస్య వస్తుందో అదే సమస్య నీకు వచ్చినొచ్చు అర్థం కావాలి. ఏమని అర్థం కావాలి? ఏమని అర్థం కావాలా? ఇంత బుర్ర పని చేయట్లేదు మీకు, అంత వద్దులే. ₹1,00,00,000 వచ్చినోడికి ఏ సమస్య అయితే వచ్చి వాడు ₹1,00,00,000 సంపాదించగలిగాడో అదే సమస్య నీకు వచ్చినప్పుడు ఏం అర్థం కావాలి? ఏం అర్థం కావాలి? సో యువర్ ప్రాబ్లం ఎక్స్పోజ్ యువర్ గ్రేట్నెస్. నీ సమస్య నీ గొప్పతనాన్ని వర్ణిస్తుందండి. నీ సమస్య నీ గొప్పతనాన్ని ప్రవచిస్తుంది. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమందికి ఏ సమస్య ఉందో ఆ సమస్యల్లో అందరూ కృంగిపోయి నా ప్రాబ్లం అంతా ఇదే, నా లైఫ్ అంతా ఇదే అని అనుకుంటారేమో. ఇదే సమస్య ఇంకోటికి వచ్చినప్పుడు వాడు గొప్పోడయ్యాడు. నువ్వెందుకు అవ్వలేకపోతున్నావు? ఎందుకంటే ఆ గొప్పతనాన్ని చూడలేకపోతున్నావండి. ఈరోజు ఆ కనులు మీకు తెరవబడును గాక. లెట్ యువర్ ఐస్ బి ఓపెన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ప్రాబ్లమే ఇంకొక వ్యక్తికి ఉంది, బట్ అదే ప్రాబ్లం ఆ వ్యక్తి వాడుకొని గొప్పవాడయ్యాడు. నువ్వెందుకు అవ్వలేకపోతున్నావు? బికాస్ దేర్ ఈజ్ నో సైట్ ఇన్ యువర్ స్పిరిట్. నేను ఇంత అవ్వగలుగుతానా అనే ఆ విశ్వాసము దేవుని మీద పెట్టలేకపోతున్నావు. హల్లెలూయా. అబ్రహాంని దేవుడు లాస్ట్కు తీసుకొచ్చి ఏం చూపించాడు? అబ్రహాంకి వాగ్దాన భూమిని చూపించాడు. ఎలా చూపించాడు? ఒక పరిధి గీసి, ఒక బౌండరీ పెట్టి, ఒక లిమిట్ పెట్టేసి, ఇదే నేను నీకు ఇవ్వాల్సిన ల్యాండ్ అని అన్నాడా? ఏమని అన్నారు చెప్పండి? ఏమని అన్నారు? నువ్వు ఎంత చూడగలుగుతున్నావో అదంతా నీదే. హల్లెలూయా. నక్షత్రాల దగ్గర తీసుకొని వచ్చాడు బయటికి. నువ్వు లెక్కిస్తే వాళ్ళందరూ కూడా నీ సంతానం కలిగిన వారై ఉంటారు. సీ, అండర్స్టాండ్ గాడ్స్ పవర్. అంటే ఏం లేక మనము ఆ గొప్పతనంలోకి వెళ్ళలేకపోతున్నాము? చూపు. ఒకసారి అనండి, సైట్. అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? ప్రామిస్ ల్యాండ్ ఇచ్చాడు. బట్ ఎలా? హౌ? ద ఎగ్జాక్ట్ వే. నువ్వు ఎంత చూస్తున్నావో అదంతా నీది. నీ ఐశ్వర్యం ఎంతవరకు నువ్వు చూడగలుగుతున్నావని, ఎంతవరకు చూడగలుగుతావో అంతే లెవెల్లో ఏమొస్తుంది? 10,000 చూసిన వాడు 10,000కి సంబంధించిన సమస్యనే వస్తుంది. ₹1,00,00,000 చూడాలనుకున్నవాడు ఎలాంటి లెవెల్లో సమస్య వస్తుంది? దాని లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు మీ సమస్య యొక్క లెవెల్ ఏంటో దాని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. మరి ఏంటి ఈరోజు మీ సమస్య? ఆ లెవెల్ ఏంటి? మీ సమస్యకున్న ఆ లెవెల్ ఏంటి? హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఉంటాయండి. పొద్దుగా లేవాలా, తిని బాయికాడుకోవాలా, ఆడనే అంతా, సాయంత్రం వచ్చి తిని పడుకోవాలి, మళ్ళా రేపు పొద్దున పోయి మళ్ళీ బాయికాడుకోవాలా, తినాలి, ఆడ తిని పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి తిని పడుకోవాలి, మళ్ళీ రేపు సేమ్. చెప్పండి. హల్లెలూయా. దావీదు కూడా వెళ్ళాడు, కానీ స్కిల్ నేర్చుకొని రాజు దగ్గర పోయి వాయించాడు. మన వాళ్ళు స్కిల్ ఉన్న అడవిలోనే వాయిస్తారు, బాత్రూంలోనే పాటలు పాడతారు. హల్లెలూయా. లెట్ యువర్ గ్రేట్నెస్ బి ఎక్స్పోజ్డ్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు నీ గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేయను కాదు. హల్లెలూయా. అదా దేవుడిచ్చే బతుకు మనకి. ప్రతిరోజు బర్ల కోసమే ప్రార్థన చేస్తే సపరేట్ గ్రూప్ ఉంటుంది. రోజు పొద్దున లేవని, అయ్యా నా బర్లను కూడా కాపాడు, నా పశువులను కాపాడని ప్రార్థన చేస్తారు. చేసి ఆడికెళ్ళి దానికి కావాల్సిన ఆహారం అంతా దానికి ఇచ్చి
మళ్ళీ వచ్చి ఆహారం తిని పడుకుంటాను. యేసయ్య నాతో మాట్లాడంటే ఏం మాట్లాడతాడు చెప్పండి? బర్రెలను కాసుకునేవాడు సరే, ఒకరోజు కాసుకున్నాడు, ఇంకో రోజు వ్యాపారానికి వెళ్ళాడు, ఇంకో రోజు సొసైటీలోకి వెళ్ళాడు, ఇంకో రోజు రాజకీయంగా వెళ్ళాడు, అన్నిట్లో వెళ్తున్నాడంటే దేవుడు అన్నిట్లో మాట్లాడతాడు. కానీ జీవితం అంతా పశువులనే కాస్తున్న వాడితో ఏం మాట్లాడతాడు? నీ బర్రెలు తినడానికి సింహం వస్తుంది, కలలో బర్రెలే అవే కనిపిస్తాయి. సైట్, నీ ఆత్మ నేత్రాలు ఒకవేళ నేను తెరిచినా ఏం చూస్తావు? పశువులే కనిపిస్తాయి. నీకు ప్రార్థన చేసి నీ ఆత్మనేత్రాలు నేను తెరిచినా కూడా ఏం చూస్తావు? ఐశ్వర్యాన్ని చూడగలుగుతావా? రాజాధికారాన్ని చూడగలుగుతావా? శక్తిని చూడగలుగుతావా? గొప్పతనాన్ని చూడగలుగుతావా? ఇవన్నీ నీకు కనిపించవండి. రోజు ఏ పని అయితే చేస్తున్నావో అదే నీకు కనిపిస్తుంది. అందుకే మనం ఇంకా గొప్ప వాళ్ళంగా అవ్వలేకపోతున్నాం. ఈరోజు సౌలులాగా మనం ఉండకూడదు, దావీదులాగా మనం ఉండాలి. కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేపిస్తున్నా సరే, యూ హ్యావ్ టు హోల్డ్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. విశ్వాసాన్ని మాత్రము వదిలిపెట్టకండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? యాకోబు వాళ్ళ పిల్లలతో ఒక విషయం మాట్లాడతాడు. ఆహారం లేక వీళ్ళు నశించిపోతున్నప్పుడు యాకోబు ఒక విషయం అంటాడు. తూర్పు దిక్కున ఉన్న ఒక స్థలములో నేను ఆహారాన్ని చూస్తున్నా, మీరు అక్కడికి వెళ్ళి ఆహారాన్ని తీసుకురండి అని చెప్తాడు. ఈ అండర్స్టాండ్ ద డైరెక్షన్ ఆఫ్ వేర్ ద ప్రాస్పారిటీ బిగిన్స్. అంటే శారీరకంగా చూస్తే ఆ చెట్టు వరకే కనిపిస్తుందేమో, మరి యాకోబు ఆ విధంగానే చూస్తున్నాడా? నో, ఈ సీస్ బిహోండ్ ఆఫ్ ఈ సైట్. ఆ విధంగా చూసేటట్టుగా నీ కనులు తెరవబడాలని నేను ప్రార్థిస్తున్నాను. లెట్ యువర్ ఐస్ బి ఓపెన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, సో ఇది వర్డ్ అయిపోయింది కదా. ప్రాక్టికల్గా ఏం చేస్తారు? ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉందా? ఉద్యోగం పోయేవాడు పొద్దున లేచి ఉద్యోగం పోయి మళ్ళీ నైట్ వచ్చి తిని పడుకునేటోడు ఇంకా రోజు అలానే చేసుకుంటూ ఉంటారా? రాజకీయంగా ఎదగాలనే వాడికి ఏ సమస్యలు వస్తాయి? ప్రభా, ఈ సమస్య నాకు రావద్దయ్యా, నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి, నేను గొప్పోడు కావాలి. అది తప్పదు, అది అసలు అసాధ్యం. హల్లెలూయా. నీకున్న ప్రాబ్లం ఏది ఎక్స్పోజ్ చేస్తుంది ఇప్పుడు ఈరోజు? నీ సమస్య దేన్ని బయట పెడతా చెప్పండి? ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీ పర్సనల్గా దేవుని కోసం ఉన్న ఆ సమస్య దేన్ని బయట పెట్టిస్తా? బుర్రకు ఎక్కుతుందా వాక్యం? దేన్ని బయట పెట్టిస్తుంది? ద లెవెల్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్. నీ లెవెల్ ఒక గ్రేట్నెస్ని బయట పెట్టిస్తా. హల్లెలూయా. ఒకవేళ అది చూడకపోతే ప్రాబ్లం ఎవరిది? మీదే. అంతెందుకండి, మీకున్న 5 లక్షల అప్పు ఉంది అనుకోండి, ఇంకోటికి లేదంటవా? బట్ అదే సంవత్సరం తర్వాత వాడి లైఫ్ చూడండి, వాడు కోట్లు సంపాదిస్తాడు. అదే మన లైఫ్ అలానే ఉంటుంది. ఎవరి మీద నిందలు వేస్తాం? తర్వాత ఎవరి మీద నిందలు వేస్తాం? మన ఇంటోళ్ళ మీద, దేవుడి మీద, ప్రవక్త మీద. ఎవడు అడ్డొస్తే వాడి మీద నిందలు వేయడం స్టార్ట్ చేస్తాం. హల్లెలూయా. ఈరోజు నీకున్న సమస్య ఇంకొకడికి ఉన్నప్పుడు వాడు ఎట్లా గొప్పోడయ్యాడు, నువ్వు ఎట్లా గొప్పోడు అవ్వలేకపోతున్నా? ఈ విషయం అందరికీ అర్థం కావాలి. నీ సమస్య భూమి మీద ఎవరికి లేదంటారా? నీకు ఎలాంటి సమస్య ఉన్నాయి భూమి మీదకి ఎవరు లేదంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? సమస్య ఈ భూమి మీద ఎవరికొకరు ఖచ్చితంగా ఉందని? నీకున్న ఎగ్జాక్ట్ సమస్య ఈ భూమి మీద ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు, నీకు ఒక్కదానికి, నీకు ఒక్కవాడికే ఉందా? చెప్పండి, నోరు తెరిచి మాట్లాడే. అందరికి ఉందా? ఉంది. హల్లెలూయా. బట్ వన్ సైట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాడు గొప్పతనాల్లోకి వెళ్ళాడండి. మన సైట్ ఏంటి? సమస్యల మీదనే ఉంటుంది మన మొత్తం చూపు. వచ్చే ఆ మహిమ మీద మన చూపు ఉండదు. ఈరోజు అట్టి చూపు మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రాక్టికల్గా చేస్తారా? మరి వాక్యం వరకే ఉంటుంది అది. ఎంతమందికి ఆ చూపు ఏ లెవెల్ వరకు ఉందండి మీకు? ఒకసారి ప్రార్థన చేస్తే అర్థమవుతుందా? చేస్తారా ప్రేయర్?
మీ చూపు ఎంతవరకు ఉంది? అర్థం కావడానికి చెప్తున్నా. లక్ష రూపాయల మీద ఉందా, 10,000 మీద ఉందా, కోటి రూపాయల మీద ఉందా? గంట సేపు ప్రార్థన చేసే దాని మీద ఉందా, 5 నిమిషాలు ప్రార్థన చేసే దాని మీద ఉందా? గంట వాక్యం చదివే దాని మీద ఉందా, 5 నిమిషాలు వాక్యం చదివే సమయం మీద ఉందా? నీ చూపు ఎంత ఎక్స్టెండ్ అవుతుంది నీ సైట్? నీ మైండ్ అంతా ఒక బంధకంలో పడిపోయి ఆన్నే సాతాను బంధించేశాడంట, ఎక్కడికి పోకుండా. హల్లెలూయా. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రిన్సిపల్ రైట్ వేలో మీరు పాటిస్తే సక్సెస్ ఇస్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఇన్ జీసస్. నెక్స్ట్ మంత్లో మీకు ఆ సక్సెస్ వస్తుంది బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. యేసు క్రీస్తు నామంలో ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో కష్టపడకండి అని చెప్పట్లేదు, కష్టపడండి. నీ సైట్ ఎంతవరకు ఉందో అంత సామర్థ్యాన్ని బట్టి కష్టపడండి. కష్టపడుతున్నప్పుడు నిందలు రావా? వస్తాయి. అవమానాలు రావా? వస్తాయి. కష్టాలు ఇంకా మనిషి నుంచి రావా? వస్తాయి. ఇంట్లో వాళ్ళ నుంచి రాదా? వస్తుంది. పిల్లల నుంచి రాదా? వస్తుంది. భర్త నుంచి రాదా? వస్తుంది. భార్య నుంచి రాదా? ఏ మనిషి నుంచి రాదో ఒక్క మాట చెప్పండి. ఏ మనిషి నుంచి రావడానికి ఇది కాదనడానికి వీలు లేదు. ప్రాబ్లమ్స్ అనేది ఏ మనిషి నుంచి అయినా రావచ్చు. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ కన్సెంట్ ఇన్ ద స్పిరిట్ దట్ మేక్స్ యూ టు మేనేజ్ ఎవ్రీథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చే ప్రతి విషయాన్ని నువ్వు మేనేజ్ చేయలేవు బై ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్తో, స్పిరిట్ ఆఫ్ రిలేషన్షిప్తో. సో ఆ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాక్యమే మనకి తోడై ఉంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో జీసస్ ఇస్ ద మార్నింగ్ స్టార్. లూసిఫర్ ఈజ్ ఆల్సో మార్నింగ్ స్టార్. లూసిఫర్ సైట్ అది. సాతానుడి యొక్క సైట్ ఏంటో తెలుసా? యేసుప్రభు లాగా ఉండాలని. మీ సైట్ ఏంటో తెలుసా? పక్కోడి లాగా ఉండాలని. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? సాతానుడి దృష్టి ఏంటి? నేను యేసుప్రభు లాగా ఉండాలి. యేసుప్రభు లాగా ఉండాలంటే క్యారెక్టర్ పరంగా కాదు. యేసుప్రభులాగా నేను ఈ లోకాన్ని వెళ్ళాలా, యేసుప్రభులాగా అందరు నన్ను పూజించాలి, యేసుప్రభు స్థాయి కావాలి, యేసుప్రభు పలుకుత అద్భుతాలు ఏది కదా, నేను కూడా అలా పలికిత అద్భుతాలు అవ్వాలి, అన్నీ ఆ సైట్తో ఆలోచిస్తాడు లూసిఫర్, సాతానుడు. నువ్వు నేను ఎవరి గురించి ఆలోచిస్తాం? పక్కోడు ఎదుగుతుంటే వాడు ఎదిగాడు ప్రభా, వీడు ఎదిగాడు ప్రభా అని వాడి కోసం ప్రార్థన చేసి, వీడి కోసం ప్రార్థన చేసి, వాడిట్లు ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఎవడు గొప్పడు, మనిషా సాతానుడా? సైట్ పరంగా ఆలోచిస్తే సాతానుడే. అందుకే ఈజ్ మోస్ట్ ప్రొమినియంట్ బియాండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్కి సంబంధించిన వాడు మాత్రమే కాక నీ లైఫ్కి మించిన వాడిగా పనిచేస్తున్నాడు సైట్ విషయంలో. ఈరోజు ఎవరితో మనం పోల్చుకుందాం చెప్పండి? బై గ్రేస్ ఎవరితో జీసస్ క్రైస్ట్. ఆయనతో కంపేర్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో కంపేర్ చేద్దాం మన లైఫ్? జీసస్ క్రైస్ట్తో. అంత ఉందా మనకనంటే అంత లేదు. బట్ గ్రేస్ ఏం చేస్తుంది? కంపేర్ చేసేలా చేస్తుంది. ఈరోజు మన లైఫ్ అంతా ఎవరితో కంపేర్ చేసుకుందాం చెప్పండి? గట్టి చెప్పాలి. వినిపించట్లేదు. నాకే వినిపించాలంటే దేవునికి ఏం గట్టి చెప్పాలి. ఎవరితో? ఎవరి లైఫ్? మన లైఫ్ యేసు ప్రభుతో మనం కంపేర్ చేసుకోవాలి. నా లైఫ్ యేసు ప్రభు విధంగా ఈ రీతిగా ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన విషయంలో ఎవరితో కంపేర్ చేసుకుందాం? ఎవరైనా ఈ మన సంఘంలో ఒక 1 అవర్ ప్రార్థన చేస్తున్నారనుకో, డేవిడ్ లాగా 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. ఎవరితో కంపేర్ చేసుకుంటాం? డేవిడ్ అన్నలాగా నేను కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. స్టీఫెన్ బ్రదర్ ఉన్నాడు. ఆయన కొన్ని మిరాకిల్ చేసినప్పుడు కొంతమంది ఏమనుకుంటారు? నేను కూడా స్టీఫెన్ బ్రదర్ లాగా మిరాకిల్ చేయాలి. ఎవరితో కంపేర్ చేస్తున్నారు మన లైఫ్? ఒక వ్యక్తి, ఒక మనిషితో. ఎవరితో చేయాలి ఇప్పుడు కంపారిజన్? గట్టిగా చెప్పాలా? జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు బీ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్కి ఆయన మాత్రమే సోర్స్ అయి ఉండాలండి. ఈ లోకంలో ఎవ్వరూ ఉండకూడదు. నో మ్యాన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యూ, నో ఉమెన్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యూ టు బీ ద సోర్స్. హల్లెలూయా. సో ఎలాంటి సమస్య వచ్చినా యేసు ప్రభు నీ పొజిషన్లో ఉంటే ఎలా డీల్ చేస్తాడో ఆలోచించండి. దెన్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ విల్ కమ్ అపాన్ యూ. ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు సమస్యలో మనం అందరు ఉన్నప్పుడు? నీలాగా నువ్వు ఆలోచించటం ఆపేసేయాలి. ఎవరిలాగా ఆలోచించటం స్టార్ట్ చేయాలి.
ఆయన రక్తము నీలో ఉన్నప్పుడు ఎవరిలాగా ఆలోచిస్తారు? ఆయన వలె ఆలోచిస్తారు. ఆయన బ్లడ్ సెల్స్ నీలో ఉన్నప్పుడు ఆయనలాగానే ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలు మీలో ఉన్నప్పుడు ఆయనలాగానే ఆలోచిస్తారు. మరి ఆయనలాగా ఆలోచించలేకపోతున్నారంటే మన రక్తంలో ఎవరి రక్తం ఉన్నట్టు? అయ్యా, అమ్మ, తాతల రక్తం పనిచేస్తుంది. ఈరోజు నీ సైట్ మార్చబడునుగాక, నీ విధి విధానాలు మార్చబడునుగాక, నీ బిహేవియర్ క్యారెక్టర్ మార్చబడునుగాక, నీ వే ఆఫ్ థింకింగ్ మార్చబడునుగాక, నీ మైండ్ సెట్ మార్చబడునుగాక. జస్ట్ గివ్ క్లాప్స్ ఫర్ ద లార్డ్ యెషూవా. హల్లెలూయా, హల్లెలూయా. సో సాతానుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకనంటే ఎవరితో పోల్చుకుంటున్నాడు సాతానుడు? ప్రతి విషయంలో యోబును శోధించడానికి సాతానుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? పేతురుని శోధించడానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు సాతానుడు. మనం ఎవరితో కంపేర్ చేసుకుంటాం మన లైఫ్ని? ఏ వ్యక్తితో చేసుకుంటాం? ఇంకా అలా చేసుకుంటే నీ లైఫ్ అంతా అంతే ఉంటుంది. వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి లేదు. వాళ్ళకి కార్లు ఉన్నాయి, మనకి లేవు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, మనకి లేవు. అంటే ఇదే స్థాయా? ఇప్పుడు ఇదే స్థాయా? ఈ ఈ ఈ మైండ్ సెట్తోనే ఉంటుందా లైఫ్? చెప్పండి అందరు. ఇదే మైండ్ సెట్ ఇప్పుడు. ఇంకా కొంతమంది ఎలా చేస్తారో తెలుసా? వాళ్ళకు 3 బర్రెలు ఉన్నాయి, నాకు 2 బర్రెలు ఉన్నాయి. దాంట్లో కూడా కుళ్ళు, అసూయ. మళ్ళీ రోజు ప్రార్థన, ఉపవాసము, వాక్యం, ఇదంతా. ఏం మారాలి? మైండ్ సెట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించే విధానం దేవుని వాక్యం ద్వారా నీకు కలుగునుగాక. లెట్ ద హైయెస్ట్ మైండ్ సెట్ బి అపాన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? సో సౌలు లాగా ఎవరు దయచేసి ఉండకండి. ఎంత ప్రాబ్లంలో మీరున్నా, ఏ సమస్యల్లో మీరున్నా, ఎలాంటి కష్టంలో మీరున్నా, నీ విశ్వాసాన్ని మాత్రము లోకానికి ఇవ్వకండి. మీ విశ్వాసాన్ని వదిలిపెట్టకండి. అవిశ్వాస సంబంధమైన ప్రతి క్రియ పాపముతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యూ లూజ్ యువర్ ఫెయిత్, దట్ ఈస్ ద సిన్ ఎవెన్చువల్లీ అండ్ పీరియాడికలీ. సో దేవుని యొక్క మహిమ, ఉన్నతమైన మహిమను దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడని. ఈరోజు పొందుకుంటారా? ఆయన శక్తి మీరు రిసీవ్ చేసుకుంటారా? ఈరోజు ఎక్కడుంది ఆయన పవర్? చెప్పండి. ఆకాశంలో ఉందా? పేతురు ఏమంటాడండి? యేసు ప్రభు నామము నాకు ఇవ్వబడిందని చెప్తాడు. అంటే యేసు ప్రభు నామం యేసు ప్రభుతో లేదు. యేసు ప్రభు నామం ఎవరి దగ్గర ఉంది? God never calls Jesus as Jesus. God calls Jesus as Son. దేవుడు యేసు ప్రభును కుమారుడిగా పిలవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే యేసు ప్రభు అనే నామము ఎవరి దగ్గరకు వచ్చింది? ఇప్పుడు మన మీద, మన నొసటి మీద ఏం ముద్ర వేయబడింది? యేసు నామం అనే ముద్ర వేయబడింది. ఒకసారి ఇలా అనండి. యేసు నామం అనే ముద్ర మన నొసటి మీద వేయబడిందా లేదా? రైట్. సాతానుడు నిన్ను చూసి భయపడాడు. దేన్ని చూసి భయపడతాడు? నీ నొసటి మీదున్న యేసు నామాన్ని చూసి భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? ప్రాక్టికల్గా చేస్తారా? మళ్ళీ అదే మైండ్ సెట్ ఉంటుందా? హల్లెలూయా. సౌలులాగా ఉంటారా మళ్ళీ? ఈ పీరియడ్ ఆఫ్ సైలెన్స్లో సక్సెస్ని చూడటం కోసం దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం, 5 years 10 years ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఉపవాసం చేస్తున్నాం, ఆరోగ్యం రావట్లేదు. అన్నీ చేస్తున్నాం, పిల్లలు పుట్టట్లేదు. అన్నీ చేస్తున్నాం, ఐశ్వర్యం లేదు. వెయిట్. గంపలు పుట్టి 12 మంది 15 మందితో ఏం చేస్తారు చెప్పు? ఒక్క సామ్యుయేలు పుడితే ఏం చేశాడు? లోకాన్ని మొత్తం వేలిపాడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రూపాయితో ఏమైనా చేయవచ్చు. కోట్లు ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. అండర్స్టాండ్ సంథింగ్, దట్ గాడ్ గివెన్ యు పవర్. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు ఆ కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఎలాంటి బలహీనతలో ఉన్నా విశ్వాసం మాత్రం వదిలిపెట్టలేదు కదా, దానికి ఫలితంగా దేవుడిని కార్యం చేస్తాడు. ఇది ప్రాఫెసీ. దిస్ ఇస్ ద ప్రాఫెసీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే పడిపోయారో అక్కడ మాత్రం నిలబడకండి. కమ్అట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అర్జెంట్లీ, ఎమర్జెన్సీ. ఆ చోటనే ఉండకండి, కమ్అట్స్. ఈ మనిషి అసలు ఎక్కడ పడిపోలేదండి అనేవాడు ఉన్నాడా బైబిల్లో? చెప్పండి. మరి మన సంఘం చూడన పడిపోయాడు అనుకో, ఏం చేస్తాం వానికి అది అన్నీ మనలో ఉన్న అన్ని బూతులన్నీ వాని మీద వేసేస్తాం. నెక్స్ట్ రోజే వాడు పడిపోతాడు. హల్లెలూయా. సో వీఆర్ అండర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వీఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు మనకు కావాల్సిన దేవుని శక్తి ఎక్కడుందండి? నీకు కావాల్సిన శక్తి ఎక్కడుంది? నీ సమస్యలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ప్రాబ్లం ఏ సైడ్ నుంచి వస్తుందో అక్కడ ఆ పవర్ని రిసీవ్ చేసుకోండి. అదే పవర్ ఏదైతే గాడ్ నుంచి మనకి దేవుడు కలగజేస్తున్నాడో మన సమస్యలో ఉందని మీరు నమ్మండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా 2 కొరింథీ 12వ అధ్యాయంలో అదే అంటాడు. ఏమని అంటాడు? యేసుప్రభు ఏమని అంటాడు పౌలుతో? నా కృప నీకు చాలును, నా శక్తి ఎక్కడ పరిపూర్ణమవుతుంది? నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. సౌలులాగా పిరికితనంతో దావీదు పారిపోలేదండి. గొర్రెల దగ్గరికి ఎలుగుబంట్లు, సింహాలు వచ్చినప్పుడు దావీదు పారిపోయాడా? పారిపోలేదు, ఎదిరించి పోరాడాడు. గొర్రెలను కాపాడానుకున్నానా నేను అనుకుంటే గొల్యాతుని చంపేవాడా? నీ ముందు చాలా చీప్ థింగ్స్ పెడతాడు దేవుడు. ఈ పనికి మాల్లో ఉన్నా నేను పోషించేది, ఈ పనికి మాల్లో ఉన్నా నేను నడిపించేది, ఆ పనికి మాల్లోనే పెడతాడు దేవుడు నీ ముందు. సింహాలను పోషిస్తలేడు దావీదు. ఎవరిని పోషిస్తున్నాడు? గొర్రెలను పోషిస్తున్నాడు. ఈ గొర్రెలను కాపాడడానికి నా ప్రాణం అడ్డేయాలా, నాకేమైనా అవసరమా అనుకున్నాడా? లేదు, చంపేశాడు సింహాన్ని. దేని చంపడానికి సింహం వచ్చింది? గొల్యాతుని చంపడానికి సింహం వచ్చింది. గొల్యాతుని చంపడానికి ఎలుగుబంట్లు వచ్చాయి. నీ లైఫ్లో ఏదో పెద్దది మీరు చంపబోతున్నారు. మీ లైఫ్లో ఏదో పెద్దది సక్సెస్ రాబోతుంది. అందుకే ఈ చిన్న చిన్న సమస్యలు మీ వెంట వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో విశ్వాసం పెట్టండి, నిరీక్షణ పెట్టండి, నమ్మకం పెట్టండి. మీరు ఏ విధమైన కృంగిపోయే తత్వములో ఉన్నా విశ్వాసం మాత్రం వదిలిపెట్టకండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సమస్య వచ్చింది కాబట్టి నేను చర్చికి రాను అని అన్నారా? యు ఆర్ ఫినిష్డ్. నువ్వు ఓడిపోయావు. ఇంకా నాకు సమస్య వచ్చింది కాబట్టి నేను ప్రార్థన చేయట్లేదు, ఆ విధంగా అనొద్దు. నాకు కష్టాలు వస్తున్నాయి కాబట్టి నేను వాక్యం ఇంకా చెప్పడం మానేస్తా, నేను వాక్యం చదవడం మానేస్తా. డోంట్ డూ ఇట్. ఎలాంటి సమస్య వచ్చినా ఓపికతో దేవుని సన్నిధిలో వేచి చూస్తూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రతి ఒక్క పురుగుకి, ప్రతి జీవికి తన సమయోకొలది ఖచ్చితంగా దేవుడు ఒక మంచి ప్రశస్తమైన శరీరాన్ని ప్రతి జీవికి ఇస్తాడు. పుట్టంగానే శరీరాలు జీవులకు మధురముగా ఉంటాయండి. ఒకానొక టైంలో దానికి వస్తుంది. ఎవ్రీ క్రియేచర్ ఈజ్ లైక్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. గాలి నిప్పుతో నడుస్తుందా? నీటితో నడుస్తుందా? గాలి ఒంటరిగా ఉండి నడుస్తుంది. మీరు ఎందుకు నడవలేకపోతున్నారు? ఏం కోరుకుంటున్నాం అందరం? మీరు గాలిగా లేకపోతే ఒక అగ్నిగా దేవుడు మిమ్మల్ని చేస్తే నీటిని కోరుకుంటున్నారు. ఆ నీళ్ళు చేంజ్ చేస్తాయి. అగ్నిని ఇంకా మండిస్తుందా? చల్లారుస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీటిగా దేవుడు మిమ్మల్ని తయారు చేస్తే దేన్ని కోరుకుంటున్నారు? అగ్నిని, గాలిని కోరుకుంటున్నారు. నీటికి గాలి వస్తే ఏమవుతుంది? యేసుప్రభు యొక్క వాక్యంలో నావ పోతున్నప్పుడు నావలో వాటర్ వచ్చినాయి. దానికి కారణం ఏంటి? గాలి. ఎందుకంటే నీరు ఒంటరిగా లేవు, గాలితో కలిసి వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఇద్దరు కలిసి సువార్త చేయమన్నాడు దేవుడు.
అర్థమవుతుంది అనుకుంటే, 3 కలిసి సువార్త చేయమన్నాడు, 10 మందికి కలిసి సువార్త చేయమన్నాడు. 10 మంది కలిసి 10 మందికి సువార్త చేసుకోమనలేదు. 2 కలిసి 2కి సువార్త చేసుకోమనలేదు. అర్థమవుతుందా తాత్పర్యం? అర్థం చేసుకోండి, ఆ జ్ఞానం మీకు వచ్చును గాక. 10 మందిని దేవుడు ఎంచుకొని ఏర్పాటు చేసుకొని ప్రజలకు వెళ్ళి సువార్త చెప్పమంటే 10 మంది ఏం చేస్తున్నారు? 10 మందికే సువార్త చెప్పుకుంటున్నారు. ఎక్కడ తిరుగుతుంది ఇప్పుడుకంతా? 10 మందిలోనే. ఈరోజు అట్టి సామర్థ్యం మీకు రావాలి. బై ద పవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని ఒక ఉన్నతమైన పిలుపులో అందరం ఉన్నామా లేదా? రైట్. ఎంతమంది ఉన్నారు ఆయన పిలుపులో? చేయలేబడండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ పిలుపుని బట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఆ పిలుపుని బట్టి దేవుడు మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. మీ మీద దేవుని మహిమ లేకపోతే దేవుని మీరు మహిమపరచలేరు. ఇది ప్రిన్సిపల్. యేసుప్రభు అదే ప్రార్థన చేస్తాడు, నన్ను నీవు మహిమపరచు, నేను నిన్ను మహిమపరుస్తాను అంటాడు. యేసయ్యా నీకే మహిమ కలుగునుగా. అట్లా అంటే కలుగుతుంది ఆయనకి? ఆయనకి మహిమ పోవాలంటే నీ నుంచి ఫస్ట్ నీకేం కావాలి? మహిమ ఓరిస్తారు, దేవుడు ఇస్తాడు. సైట్ ఎంతవరకు చూడగలుగుతున్నావు చెప్పండి. ఇప్పుడు నీ లైఫ్ 25 సంవత్సరంలో ఉన్నట్లయితే, నువ్వు 40వ సంవత్సరంలో నువ్వు ఉన్నట్లయితే, 50వ సంవత్సరంలో నువ్వు ఉన్నట్లయితే ఎంతవరకు నీ లైఫ్ చూడగలుగుతున్నావు? ఎంతవరకు చూడగలుగుతున్నావు? ఎంతవరకు చూడగలుగుతున్నావు? హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే కొన్ని మహాత్మ కలిగిన వాక్యాలు? వర్డ్స్. 30 years, 30 సంవత్సరాలు ఎంతవరకు నేను చూడగలుగుతున్నాను నా సంవత్సరిక దినములు? ఎప్పుడైనా చూసారు అట్లా? ఎంతవరకు చూస్తారు సాధారణంగా చూస్తే? రేపే, ఎల్లుండి కూడా కాదు. అందుకే యేసుప్రభు ఒకటే మాట అంటాడు, రేపటి గురించి మీరు అంటే మనుషులంతా ఎంతవరకు చూడగలుగుతున్నారు? రేపటి వరకే చూడగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరంలో ఉన్నవాడు 40వ సంవత్సరాన్ని చూడేటట్టుగా నీకు ఆ ఇమాజినేషన్ పవర్ ఉండాలి. 50వ సంవత్సరాన్ని చూడాలి, 60వ సంవత్సరాన్ని చూడాలి. సైట్ మేక్స్ యూ టు మూవ్ ఇన్ దట్ వే. బాబెల్ టవర్ కట్టలేదు, కానీ ఏం చూశారు? కట్టినట్టు చూశారు. దేవుడు డిస్టర్బ్ అయ్యాడు. దాన్ని ఫ్యూచర్ డిస్టర్బ్ చేసింది దేవుణ్ణి. కడతారేమో అని దేవుడే నమ్మాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏమైనా తిట్టగానే వెంటనే నా జీవితమా, ఇక నెక్స్ట్ రేపు ఉండను, నా జీవితానికే గ్యారంటీ లేదు. ఎంతమంది నోటి కింద వచ్చింది మాట చెప్పాను? నా జీవితానికి గ్యారంటీ అంటే నువ్వు యేసుప్రభుని నమ్మలేదని అర్థం. నీ జీవితానికి గ్యారెంటీ ఎవరు ఇస్తారు చెప్పండి? జీసస్ క్రైస్ట్. ఆయన మీద విశ్వాసం ఉంటే నీ జీవితానికి గ్యారెంటీ ఉన్నట్టా లేనట్టా? ఐ హ్యావ్ గ్యారెంటీ టు మై లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. యాక్సిడెంటల్గా నేను చనిపోను, లేకపోతే ఉద్దేశపూర్వకంగా నేను ఏది చేసినా చనిపోను. ఎందుకంటే నేను ఆల్రెడీ నా జీవితాన్ని నేను చూడగలిగాను. ఆ విధమైన చూపు మీకు ఈరోజు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తారు? ఆ నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తారు? కలలు కనకండి, ప్రిపేర్ చేయండి. పిల్లలు పుట్టిన వెంటనే కలలు కంటారా? పిల్లలని ప్రిపేర్ చేస్తారా చెప్పండి తల్లిదండ్రులు? ఒక పైలట్ అవ్వాలి నా కొడుకు అని అంటే, ఏసునామంలో వాడు పైలట్ అవును కాక అంటే అవుతాడా? ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనే జ్ఞానం తెచ్చుకొని ప్రిపేర్ చేయాలనే ఆ కొంచెమైన జ్ఞానం అనేది ఉండాలి కదా. మరి రేపటి భవిష్యత్ని నువ్వు చూస్తున్నప్పుడు ప్రిపేర్ అవ్వాలా లేదా? భవిష్యత్ని ప్రిపేర్ చేసేంత శక్తి నీకు దేవుడిస్తే రేపటి గురించే చింతిస్తున్నావు, రేపటి కోసమే ప్రిపేర్ అవుతున్నావు. నీ భవిష్యత్తు చాలా ఉందండి. ఇఫ్ ర్యాప్చర్ డజంట్ కమ్, నీ భవిష్యత్తు చాలా ఉంది. అట్టి కార్యాలు దేవుడు నీ పట్ల చేయడం కోసము నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడుకు, గట్టి బిగ్గరగా. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. చూడగలుగుతారా ఇప్పటి నుంచి? మరి మీ లైఫ్లో బాబెల్ టవర్ చూడండి, ఇంకా కట్టలే మీరు చూడండి. కనీసం దేవుడు దాన్ని బట్టి అన్నా నీ దగ్గరకు వస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. సో చూస్తారా మీ లైఫ్ని? సో ముందు చూపు ఆ విధంగా అబ్రహాంకి దేవుడు చూపించినట్లుగా దేవుడు కూడా మీకు చూపిస్తాడు. ఎంతవరకు చూడగలుగుతారో అదంతా నీదగునుగాకని దేవుడు ఆల్రెడీ పలికాడు. ఆ దేవుడే మనందరికీ ఈరోజు తోడై ఉన్నాడండి. ఆ దేవుడే మనని దీవిస్తున్నాడు. ఆ దేవుడే మనకి వాగ్దానం దేవుడు దయచేశాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. అలాంటి పవర్ని దేవుడు మన సమస్యలో దాచిపెట్టి మన సమస్యల నుంచి అట్టి శక్తిని దేవుడు బయలుపరుస్తాడు. అట్టి శక్తిని దేవుడు రుజువుపరుస్తాడు. అట్టి శక్తిని ప్రజలకి దేవుడు చూపిస్తాడు. అందుకే కష్టాల్లో ఉన్నవాన్ని హేళన చేయకండి, కష్టాల్లో ఉన్నవాన్ని వాన్ని చీప్ చేయకండి, కష్టాల్లో ఉన్నవాన్ని వాన్ని వ్యతిరేకించండి, కష్టాల్లో ఉన్నవాన్ని ఖచ్చితంగా వాన్ని అవమానపరచకండి. ఎందుకంటే వానికి ఏ లెవెల్ ఆఫ్ కష్టం ఉందో ఆ లెవెల్ ఆఫ్ మహిమ ఆని కష్టంలోనే దాచిపడి ఉంది. వాడు పాపము చేసి కష్టాన్ని తెచ్చుకోలేదు, వాడు తప్పులు చేసి కష్టాలు తెచ్చుకోలేదు, అజ్ఞానం వల్ల కష్టాలు తెచ్చుకోలేదు. ఎలా తెచ్చుకున్నాడు? దేవుని కోసం ఏదో చేయాలనే తపనతో వాడు కష్టాలు తెచ్చుకున్నాడు. ఆ కష్టానికి రుజువే ఆయన శక్తికి సాక్ష్యమై ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అట్టి సాక్ష్యాన్ని దేవుని కోసం ఎవరైతే మరీ ఎక్కువగా ప్రయాసపడుతూ అనేకమైన సమస్యలు తెచ్చుకున్నారో ఆ సమస్యల్లో ఉన్న శక్తి తొందరలో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. బై ద పవర్ ఆఫ్ స్పీడ్ దేవుని ఒక స్విఫ్ట్ ఏంజల్ మీ అందరి జీవితంలో పనిచేయునుగాక. In the mighty name of Jesus Christ. Hallelujah. Hallelujah. ఆలస్యాన్ని కలగజేస్తున్న ప్రతి దురాత్మ ఈరోజు బంధించబడింది. ఆలస్యాన్ని మీ లైఫ్లో కలగజేసే ప్రతి చీకటి ఆత్మ ఈరోజు బంధించబడింది. ఆలస్యాన్ని కలగజేసి మీ లైఫ్ను అంతా డిస్టర్బ్ చేసి ఇంకా విశ్వాసాన్నే సంపూర్ణంగా తొలగించేటట్టుగా చేసిన ప్రతి అపవిత్రాత్మ ఈరోజు పాతాళంలో బంధించబడింది. గివ్ క్లాప్స్ టు ద డెలివరర్. విడుదల చేసిన దేవునికి మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్ ఫెయిత్. ఏ ప్రాబ్లం ఉన్నాను, అట్ వాట్ లెవెల్ యువర్ ప్రాబ్లమ్ ఈస్, సీ ద గ్లోరీ విచ్ ఈస్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ ది ప్రాబ్లం. అట్టి మహిమ నీ కళ్ళతో చూడాలండి ఈరోజు. హల్లెలూయా. ఎన్ని లక్షల అప్పు ఉంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. అప్పుందయ్యా, అప్పుందయ్యా, అప్పుందయ్యా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన రోజే నీ గొప్పతనాన్ని నువ్వు కోల్పోతావు. గుర్తుపెట్టుకోండి. డోంట్ ప్రే ఫర్ యువర్ డెప్స్, ప్రే ఫర్ యువర్ గ్రేట్నెస్ విచ్ ఈస్ హిడెన్ ఇన్ ద డెప్స్. అప్పులోనే ఏముంది? మహిమ. ఎందుకంటే ఏదో చేయాలనే ఆశతో చేశాం. అర్థమవుతుంది అందరికీ? పాపం చేసి అప్పు చేయలేదు. దేంతో? పనికిరాని ఖర్చులు పెట్టి అప్పు చేయలేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఏదో మంచి చేయాలి, సొసైటీ కోసం ఏదో చేయాలి, దేవుని కోసం ఏదో చేయాలి, సంఘం కోసం ఏదో చేయాలి, నా కుటుంబం కోసం ఏదో చేయాలి అని ఏ పరంగా ఎలాంటి అప్పు చేసినా, ఇలాంటి అప్పుల గురించే మాట్లాడుతున్నా. మీకు అలాంటి అప్పులు ఉన్నాయా లేవా నాకు తెలియదు. బట్ చాలామందికి ఏ అప్పులు ఉంటాయి? పనికిరాని అప్పులు ఉంటాయి. ఆ అక్క బంగారం 2 తులాలు కొన్నది. ఇంట్లో ఉన్న అక్క భర్తని ఎలా వేధిస్తుంది? నాకు కొనిపియవా, నీకు చేత కాదు, అందరేమో కొనిపిస్తున్నారు అనగానే ఈ భర్తకి ఏమొస్తుంది? దేవుని శక్తి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? అప్పు చేసి బంగారాన్ని ఇప్పిస్తాడు. అప్పు చేసి కారు కొంటాం, అప్పు చేసి బంగ్లాలు కడతాం, ఈ అప్పుల గురించి మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి ఎక్కడ కూర్చోబడుతుందంటే దేవుని కోసం చేసే అప్పులలో కూర్చోబడుతుంది. ప్రాస్పారిటీ హిడెన్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఏదైతే మనం పొందుకోవాలని ఆశపడుతున్నామో ఖర్చు చేస్తూ ఆ ప్రదేశంలోనే మన ఐశ్వర్యము దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? ప్రాక్టికల్గా చేస్తారా? మళ్ళా బర్రెలు, మళ్ళా పశువులు, తర్వాత భూమి, తర్వాత ఏం ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయండి. కానీ కనీసం మీ ప్రాబ్లం యొక్క ప్రభావం అన్న పెంచండి. తలనొప్పి రావటం వేరు, మైగ్రేన్ రావటం వేరు. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? జ్వరం రావడం వేరు, టైఫాయిడ్ రావడం వేరు.
సర్ది రావడం వేరు, సైనస్ రావడం వేరు. అందరికి అర్థమవుతుంది అనుకున్నా. కనీసం మీ సమస్య ప్రభావం అన్న ఎక్కువ ఉందా లేదా ఒకసారి ఆలోచించి. నా దగ్గరికి వచ్చి మీ ఇజ్జత్ తీసుకోకండి. అయ్యా తలనొప్పి వస్తుంది ప్రార్థన చేయవా అని అంటే, సముద్రం లాంటి శక్తిని దేంతో పోలుస్తున్నాడు? ఒక చిన్న గ్లాస్ తీసుకొచ్చి నేను తాగాలని ఆశపడుతున్నాడు అంట సముద్రం నీటిని. హల్లెలూయా. ఆ సముద్రం నీటిని తాగాలంటే ఏ పాత్రలు పనిచేయవు, దాంట్లో దుంకాలి డైరెక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఆడనే స్టే చేయాలి. నా నుండి దేవుడు కలగజేసే అలాంటి సముద్ర తరంగాలు కలిగిన శక్తిని మీరు పొందుకోవాలంటే ఆ స్థానంలోకి రావాలి. మీరు ఏ పాత్ర పనికి రాదు. యూ హ్యావ్ టు కమ్ ఇన్ మై పొజిషన్ టు టేక్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ త్రో మీ టు యువర్ లైఫ్. నా నుండి దేవునికి ఇవ్వాల్సిన ప్రతిదీ గొప్పవి. కానీ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తలనొప్పి పోవాలా, ఇంకా చెప్తే గలీజ్ ఉంటాయని నిజంగా చెప్తున్నాను. అవా సమస్యలు. నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్లో కానీ ఒక మంచి ప్రాఫిట్ కానీ అపోస్టల్ కానీ నేను ఆఫ్రికా నుంచి కానీ వేరే దేశం నుంచి తీసుకురావాలనుకుంటున్నాను. మీరంతా సమ్మతేనా? ఒప్పుకుంటారా అందరు? చాలా పవర్ఫుల్ ప్రాఫిటిక్. 100% నేను తీసుకురాగలుగుతా. నాకు ఆ సామర్థ్యం ఉంది. నన్ను నమ్ముతాను, నన్ను ప్రేమిస్తే నా దగ్గరికి వస్తా. డబ్బులకు రారు, నన్ను ప్రేమించి వస్తా. అలాంటి పరిచయాలు నాకు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఏ సమస్య కోసం ప్రార్థన చేయించుకుంటారు? బొటన వేలుకు నొప్పి ఉంది, ప్రార్థన చేయండి ప్రవక్త గారు అని అంటే ఎవరు ఇచ్చేది పోతే చెప్పండి? మీదేం పోదు, నాది పోతా. హల్లెలూయా. అంటే సమస్య ప్రభావము నీకు అర్థం కావాలి, ఎంత తీవ్రత ఉంది సమస్య అని. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి గొప్ప గొప్ప దేవుని శక్తిని ఎందుకు వాడాల్సిన అవసరం? నాకు వాటర్ తాగాలనిపించినప్పుడు దేవుని ప్రార్థన చేస్తానా? మీరు ప్రార్థన చేస్తారా? వాటర్ తాగాలనిపించినప్పుడు ఏం చేస్తారు? తాగుతారు. చిన్న చిన్న సమస్యలకు దేవుడు దాకా ఎందుకు వెళ్తారండి? లాజర్ను లేపడం దేవుని శక్తి, రాయిని పొర్లించటం మనిషి చేయాలి. ఆ రాయిని కూడా నేనే పక్కకు జరుపుతాను. యేసు ప్రభు రాయి పక్కకు జరుగు, లాజర్ బయటికి రా అన్నాడా? రాయిని ఎవరు తెలపమన్నారు? మనుషులను. లోపల ఉన్న లాజర్ని దేవుడు లేపాడు. ఇంత కామన్ సెన్స్తో ఈరోజు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మైండ్ మారుతుందా కనీసం? మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ అదే మైండ్ సెట్తో వస్తారా? ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే ప్రాబ్లంతో వస్తారు. మీకు కావాల్సిన అద్భుతాలు నేను కూడా అవసరం లేదు, సాధానే చేస్తాడు, ఈజీగా చేస్తాడు. అంటే అంత చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. అంటే సాతాన్ని కూడా డీల్ చేయాలంత ప్రాబ్లం మీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవం, నేను పలికిన మాట కరెక్టే. ఈవెన్ సాతాన్ డజంట్ హ్యావ్ ఎబిలిటీ టు డీల్ విత్ యువర్ ప్రాబ్లమ్. దట్ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అలాంటి లెవెల్ సమస్యలే మనకి ఉండాలి. అంతేగాని చిన్న చిన్న సమస్యలకు వద్దు. ఈరోజు మీకు జ్ఞానం వచ్చునుగాక, ఆ జ్ఞానం మరింతగా వచ్చునుగా, ఆ జ్ఞానం మరీ విస్తరించునుగా. గట్టిగా చప్పలు కొట్టు, నిర్మయపరచు, గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ చూపు ఎంత దూరం ఉంటుందో అదంతా నీదే. నీ చూపు బొటన వేలి మీద ఉన్న నొప్పి మీద ఉంటే అంతవరకే బతుకుతావు. ఎప్పుడు అవే, ఆడ నొప్పి ఉంది, ఏళ్ళు నొప్పి ఉంది, ఎంటికే నొప్పి ఉంది, అదే అంటే లైఫ్ అంతా అదే పోతుంది. వద్దు. ఈరోజు నీ ప్రాబ్లం కూడా నువ్వు గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. నాకు ₹1,00,000 ఉంది అని, అప్పు ఉందని ఒకడు చెప్తాడు. నాకు ₹1,00,000 అప్పు ఉందని ఒకడు చెప్తాడు. ఎవరు గర్వంగా చెప్తాడు చెప్పండి? ₹1,00,000 అప్పున్నోడు గర్వంగా చెప్తాడా? ₹1,00,000 అప్పున్నోడు గర్వంగా చెప్తాడా? లోకపరంగా మాట్లాడుతున్నా. ఇది క్రిటికల్ క్వశ్చన్. ఇది దేని ద్వారా ఆన్సర్ వస్తుంది? ఇప్పుడు ఇది మీ మానసిక మనసును బట్టి దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. దెర్ ఈజ్ నో ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. హల్లెలూయా. ఒక మనసు ఉన్నోడు ఏం చెప్తాడు? ₹1,00,000 ఉన్నోడే గొప్పడు అంటాడు. అప్పు. ఇంకో మనసత్వం ఉన్నోడు ఏం చెప్తాడు? వానికి ₹1,00,000 అప్పు ఉందిరా అంటే, వానికి ₹1,00,000 అప్పు చేసిందంటే వానికి ఇంకెన్ని కోట్లు ఉన్నాయో.
ఒక ₹1,00,000 అప్పు అంటే ₹1,00,000 అప్పు చేసిందంటే ఏ కోణంలో ఆలోచిస్తారు? ఇంత తక్కువ అప్పు చేశాడు, ఇంత తక్కువ, ఇంకా నేనే 10 లక్షలు అప్పు చేశాను అని ఒకరితో కంపేర్ చేసుకుంటూ మన లైఫ్లని నాశనం చేసుకుంటాం. హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞానం రావాలి, ఆ జ్ఞానంలో స్థిరులై మీరు దేవుని స్తుతించాలని నేను ప్రార్థిస్తున్నాను. అందరం చప్పట్లు కొడుతూ నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి మనలో స్థిరపరచునుగాక.